అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అనేక మంది టాప్ అకాడమిషియన్తో చేసేటువంటి ఇంటర్వ్యూల పరంపరని మీరు చూస్తున్నారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న వ్యక్తి అకాడమిషియన్స్లో హైదరాబాదులో అద్భుతాలు సాధించినటువంటి వ్యక్తి మణికంఠ సార్. వారు దాదాపు 17 సంవత్సరాలు ఫిడ్జీలో హైదరాబాద్లో పనిచేశారు. చివరి అనేక సంవత్సరాలు కూడా అంటే ఫిడ్జీ మాదాపురుష్ అన్నప్పటి నుంచి దానికి సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు. అదేవిధంగా బ్రాంచ్ హెడ్ కూడా పనిచేస్తారు అనేక సంవత్సరాల పాటు. దాదాపు 100 లోపు అనేక ర్యాంకులు సాధించారు. లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా 13th ర్యాంక్ వారి స్టూడెంట్కి వచ్చింది. ఈ ఇయర్ కూడా మాదాపూర్ బ్రాంచ్ నుంచి వారు టీచ్ చేసే సెకండరీ బ్రాంచ్ నుంచి 92 మందికి గాను 10 మీకు 99.99% వచ్చినాయి. అంటే దాదాపు 150 లోపు ర్యాంకులు. యాక్చువల్గా అసలు ఈ అద్భుతం జరగడానికి కారణం ఏంటి? స్టూడెంట్స్ ఎట్లా గుర్తుపడతారు? వాళ్ళు గుర్తుపట్టిన స్టూడెంట్స్ను ఎట్లా సానబట్టి ట్రైన్ చేస్తారు? ఎలాంటి కరికులం ఉంటుంది? ప్రత్యేకమైన పెడగాగిని ఏమన్నా ప్రయోగిస్తారా? సో ఈ మొత్తం ప్రయాణంలో స్ట్రెస్ మేనేజ్మెంట్ను ఎట్లా మీకు దాన్ని ఎదుర్కొంటారు? సో ఇలాంటి అనేక అంశాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఒక రకంగా సౌత్ ఇండియాలోనే బహుశా దేశంలోనే స్ట్రెంత్ ప్రకారం చూస్తే హైయెస్ట్ రిజల్ట్ తెచ్చినటువంటి ఈ బ్రాంచ్ యొక్క ఫ్యాకల్టీ అండ్ బ్రాంచ్ హెడ్తో మాట్లాడడం అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నేను ఒక్కటే పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ చివరకు చూడండి. వారి యొక్క అభిప్రాయాలు చాలా చాలా విలువైనటువంటివి. మన పిల్లలకు పనిచేస్తాయి, మనకు పేరెంట్గా కూడా మన బాధ్యతను గుర్తు చేస్తాయి. వారు ఆర్ఐలో చదువుకున్నారు, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అవన్నీ కూడా తెలుసు. ఆర్ఐఎంఎస్ చదువుకున్నారు, సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. సో కాబట్టి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు అంటే యాక్చువల్ నా దృష్టిలో స్కూల్ అంటే ఫౌండేషన్, హై స్కూల్ అంటే ఇంటర్మీడియట్కు ఫౌండేషన్, ఇంటర్మీడియట్ అంటే ఇంజనీరింగ్ ఫౌండేషన్. కానీ ఈ ఫౌండేషన్ అంటే స్కూల్ ఏదో ఫౌండేషన్ కాకన్నట్టు, ఎన్సీఆర్టీలో పిచ్చోలు అయినట్టు, ఈ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదన్నట్టు, ఈ సోషలు లేకుంటే ఇంగ్లీషు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ పనికిరానుగా పెట్టినట్టు ఈ స్కూల్లోనే ఉండి ఇదంతా స్కూల్ అంతా ఫౌండేషన్ కాకుండా వీరేదో కొత్త ఫౌండేషన్ తీసుకొచ్చి చెప్పి ఇంటర్మీడియట్ సిలబస్ ముందుగా చెప్పడము, ఇది ఫౌండేషన్ పేరు పెట్టడము. పేరెంట్స్ వాళ్ళ పిల్లలుగా తీసేసి 8th క్లాస్లో ఇంటిగ్రేషన్ చేస్తుంటే, లేకుంటే ఇంకేదో పెద్ద చాప్స్ ఆప్టిక్సో లేకుంటే ఇంకా న్యూక్లియర్ కెమిస్ట్రీ చేస్తుంటే మురిసిపోవడం. పేరెంట్స్ కూడా మావాడు ఏదో ఎదిగిపోయిండు, ఇంటర్మీడియట్ ముందే చేసేస్తున్నాడు, సో పక్కవాడేవాడు స్కూల్లో వాడు నార్మల్ స్కూల్ చదువుకున్నాడు. సో ఇదంతా కూడా ఈ ఫెనాటిజము, దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? మీరు అన్నది చాలా వరకు కరెక్ట్ అండి. ఇప్పుడు ఫౌండేషన్ అంటే పేరెంట్స్ ఉద్దేశం ఏమైపోయిందంటే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో అది 8th 9th 10thలోనే చెప్పేయాలి. అప్పుడే వీళ్ళు 11th 12thకి వెళ్ళేసరికి 2 times 3 times రివైజ్ చేసేయచ్చు. అప్పుడు వాళ్ళకి జేఈ అడ్వాన్స్లో టాప్ 100లో ర్యాంక్ వచ్చేస్తుంది అని ఒక తప్పుడు అభిప్రాయం బలపడిపోయిందండి. యాక్చువల్గా ఫౌండేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే సిబిఎస్ఈ కరిక్యులంలో కానీ లేకపోతే ఎస్ఎస్సి కరిక్యులంలో కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ కలిసి డిజైన్ చేసిన కరిక్యులం అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి మనం 3D జామెట్రీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, 8th క్లాస్లో మనం చెప్తే అంత ఎఫెక్టివ్గా తను అర్థం చేసుకోలేడు. అదే కాన్సెప్ట్ని మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్పినప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ అండర్స్టాండ్ దట్. అందుకని ఆ 3D జామెట్రీని మీకు 8thలోనో 9thలోనో పెట్టకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పెట్టిన దానికి రీజన్ ఏంటంటే, ఆ టైంలో ఆ ఏజ్లో వాళ్ళ థింకింగ్ క్యాపబిలిటీ ఏ స్కిల్స్ డెవలప్ అవుతాయి, వాళ్ళకి ఏ ఏజ్లో. ఇప్పుడు మీరు చిన్నప్పుడు 5 years అప్పుడు సైక్లింగ్ చేసేటప్పుడు మీకు ముందు సపోర్ట్ వీల్స్ అవసరం. ఆ టైంలో ఒక సైకిల్ని బ్యాలెన్స్ చేసుకుని మీరు నడపడం అనేది కొద్దిగా డిఫికల్ట్. అదే వ్యక్తి, అదే కిడ్ ఒక 2-3 ఏళ్ల తర్వాత 7-8 years వచ్చేసరికి చాలా సింపుల్గా ఆ సైకిల్ని నేర్చుకోగలుగుతాడు. ఎందుకంటే ఆ ఏజ్కి ఈ ఏజ్కి కొంత ఆ మెచ్యూరిటీ ఉంటుంది, ఆ బ్యాలెన్సింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అట్లా ఒక్కొక్క ఏజ్లో
ఒక్కొక్క స్కిల్ డెవలప్ అవుతుంది. మనకి నేను చదువుకున్నది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్. అక్కడ ఏంటంటే మీకు అసలు టీచింగ్ ఎలా చేయాలి, ఏ ఏజ్లో స్టూడెంట్కి ఏ స్కిల్స్ డెవలప్ అవుతుంది, అందుకని ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఏమేమి టాపిక్స్ ఉండాలి, మిడిల్ స్కూల్లో ఏముండాలి, హై స్కూల్లో ఏముండాలి, ఇవన్నీ చాలా ఆలోచించి ఫ్రేమ్ చేసిన కరికులం రీసెర్చ్ జరుగుతుంది. సో అవన్నీ మనం ఆ ఏజ్లో ఏవైతే చెప్పాలో అవి కంపల్సరీ చెప్పాలండి. కాకపోతే కొంతమంది గిఫ్టెడ్ కిడ్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మనం ఏవైతే ఆ 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో చెప్పాల్సిన టాపిక్స్ తొందరగా అయిపోయినాయి అనుకోండి, ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళకి టీచ్ చేయొచ్చు. వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. కానీ వాడికి ఆ స్టూడెంట్కి ఏదైతే క్లిక్ అయిందో, ప్రతి స్టూడెంట్కి ఆ అబ్బాయి 8th లోనే 9th సిలబస్ కంప్లీట్ చేశాడు, లేకపోతే 10th లోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ చేశాడు, అందుకనే ర్యాంక్ వచ్చింది కాబట్టి నేను కూడా మా అబ్బాయికి అలాగే 9th 10thలో ఇంటర్మీడియట్ చెప్తానంటే అది అందరికీ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ స్కిల్స్ బాగా డెవలప్ చేయాలండి. సో నా ఉద్దేశం ప్రకారం ఫౌండేషన్ స్కూల్ అయినా లేకపోతే జేఈ కోచింగ్ అయినా ఐఐటి ఫౌండేషన్ అంటే వాళ్ళకి ఆ క్లాస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని ఇన్ డెప్త్ చెప్పాలి. ఇప్పుడు రే ఆప్టిక్స్ ఉందండి, ఆ రే ఆప్టిక్స్ అనే చాప్టర్ మీకు 10th క్లాస్లోనూ ఉంది, 12th క్లాస్లోనూ ఉంది. సో అలాంటప్పుడు ఆ రే ఆప్టిక్స్ అనే చాప్టర్ మనం 10th క్లాస్లో చెప్పేటప్పుడు యూ కెన్ గో డీప్ ఇన్ టు ద కంటెంట్ అండ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అప్ టు ఐఐటి లెవెల్. అంతేగాని ఆ రే ఆప్టిక్స్ అనేది తీసేసి ఆ టైంలో వాళ్ళకి రొటేషనల్ మెకానిక్స్ చెప్తాను అంటే దట్ విల్ నాట్ బి ఎ రైట్ వే ఆఫ్ అప్రోచ్. యాక్చువల్గా ఇండియాలో ఎలిమెంటరీ స్కూల్ 8th క్లాస్ వరకు అంటాం, యూఎస్లో కూడా ఇదంతా ఇంటర్నేషనల్ వరకు 8th క్లాస్ వరకు ఒక నమూనా. అంటే హోలిస్టిక్ ఎడ్యుకేషను, ఫైన్ ఆర్ట్స్. సో దీనిపై మెయిన్గా స్టూడెంట్ యొక్క సైకాలజికల్ సంబంధించినటువంటి, ఫిజికల్ సంబంధించినటువంటి ఎమోషనల్ థింగ్స్ మీద ఫోకస్ పెడతాం. నార్మల్గా అకాడమిక్స్ మీద ఫోకస్ పెట్టడము, టూ మచ్ హెక్టిక్గా ఫోకస్ పెట్టడము, ఇంటెన్సివ్ ఫోకస్ పెట్టడం అనేది వరల్డ్ వైడ్ కూడా జరగదు. మన దగ్గరనేమో 6th నుంచే అవన్నీ వేసేసేటువంటి వ్యవస్థ ఉంది. సో ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్తే 9th నుంచి కొంచెం మనలాంటి మోడల్ ఏదైతే ఇక్కడ మనం ఫౌండేషన్ అంటున్నామో, మీరు 4 years ట్రైనింగ్ కోర్స్ చేస్తారు. 9th 10th 11th 12th కూడా ఒక ఇంటెన్సివ్ ఫౌండేషన్ 2 years ఫౌండేషన్ +1 +2 కోచింగ్ తోటి చేసి అద్భుత ర్యాంక్ సాధించారు. అది మీకు మెమరబుల్ అని చెప్పారు. అయితే ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ ఏముందంటే, సరే 8th 9th 10thలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే ఇంటర్మీడియట్ కూడా అదే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సో ఈ 9th 10th 11th ఈ 4 ఏళ్ళలో ఒక నిచ్చెన లాగా, ఇప్పుడు మనం స్పైరల్ లెర్నింగ్ మనం అనుకుంటున్నాం, స్పైరల్ వే ఆఫ్ లెర్నింగ్ అవన్నీ కూడా రకరకాలు అనుకుంటాం కదా. సో లెర్నింగ్ అనేది చాలా ఆర్గానిక్గా, చాలా గ్రాడ్యువల్గా, మెల్లిమెల్లిగా స్లోగా జరిగే ఒక ప్రాసెస్. దాన్ని ముక్కలు చేసి ఇది తీసుకొని చేస్తున్నారు, రైట్? అది తప్పని మీరు అన్నారు, చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో ఈ 9th 10th, ఈ 10th తర్వాత ఇంటర్మీడియట్కు మళ్ళీ ఒక సడన్ జంప్. 9th 10th పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఫస్ట్ అండ్ సెకండ్ డిఫరెన్స్ ఉండదు. కానీ 10th నుంచి ఇంటర్మీడియట్కు ఒక సడన్ జంప్ ఉంటుంది. ఎంత ఫౌండేషన్ చేసి జరిగినా అది కొంచెం వేరే. ఈ 10th క్లాస్లో ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్కు వచ్చినప్పుడు ఈ షిఫ్ట్ ఉంటుంది. స్కూల్ ఉండే నేచరు, స్కూల్ ఉండే బిహేవియరు, స్కూల్ ఉండే యాటిట్యూడ్స్, స్కూల్ ఉండే ఒక ఎఫెక్షనేట్ వాతావరణము, పీర్ గ్రూప్ అంతా వేరే. కొత్త ప్రపంచము, కొత్త కాంపిటీషను, కొత్త టీచర్స్, చాలా వరకు అపార్ట్మెంట్లో ఉంటుంటాయి టాప్ కోచింగ్ సెంటర్స్ కూడా. ఈ గేమ్స్ ఉండవు, ఫన్ ఉండవు, అంతా కంప్లీట్ ఉంటుంది. ఈ సడన్ షిఫ్ట్ను మీకు స్ట్రెస్ ఫీల్ కాకుండా వాడు కంఫర్ట్ జోన్లో తీసుకొచ్చి, సో వాడిని ఫస్ట్ ఇయర్లో అనేది చాలా కీలకం. నాకు తెలిసి సెకండ్ ఇయర్ కంటే ఫస్ట్ ఇయరే కీలకం నా అభిప్రాయంత వరకు. ఈ ఫస్ట్ ఇయర్ కరెక్ట్గా డ్రైవ్ చేసి 10th నుంచి ఫస్ట్ ఇయర్కు, బట్ సెకండ్ ఇయర్ ఆటోమేటిక్గా వాడని తెలియదు సెల్ఫ్ డ్రైవ్ అవుతారు. ఈ ట్రాన్సిషన్ ఉంటుంది స్మూత్. ఈ ట్రాన్సిషన్ మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు మోడలిస్ట్ ఎట్లా చేయబోతున్నారు సార్? దీనికోసమే మేము ఒక 1 month వరకు మనం బ్రిడ్జ్ కోర్స్ అని స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు మీకు 10th క్లాస్ వరకు మెజారిటీ స్కూల్స్ అన్నీ కూడా డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఇప్పుడు ఒక జనరేటర్ ఎలా వర్క్ చేస్తుంది డిస్క్రైబ్ చేయండి, దాంట్లోని పార్ట్స్ ఏంటి, లేకపోతే ఒక న్యూక్లియర్ రియాక్టర్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, అది ఎట్లా వర్క్ చేస్తుంది, అట్లా డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చనింగే ఉంటుంది. చాలా తక్కువ వరకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్ తర్వాత రాసే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్
ఎంసెట్ కానీ లేకపోతే బిట్సాట్ కానీ జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ ఏదైనా కానీ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఉంటుంది, న్యూమరికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫిజిక్స్లో మీరు చూసుకుంటే మోర్ దాన్ 90% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి న్యూమరికల్స్. ఒక 10% మాత్రము ఆ కాన్సెప్చువల్ ఉంటాయి, వితౌట్ ప్రాబ్లం కంటెంట్ బేస్డ్ ఉంటుందండి. సో ఈ షిఫ్ట్ని మనం పిల్లలకి అలవాటు చేయగలగాలి. అంటే కంప్లీట్ డిస్క్రిప్టివ్గా ఒక థియరీ ఓరియంటెడ్ ఉండే స్టడీని న్యూమరికల్ ఓరియంటెడ్ స్టడీకి మనం షిఫ్ట్ చేయాలంటే దానికి ఒక బ్రిడ్జ్ కోర్స్ కావాలి. సో ఆ బ్రిడ్జ్ కోర్స్ కోసము మనము ఒక 1 month ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ మనం రన్ చేస్తున్నామండి మాదాపూర్లో కూడా. ఎస్, గోకుల్ ప్లాట్స్లో మాదాపూర్లో. ఎస్, 2 చోట్ల కూడా. ఆ బ్రిడ్జ్ కోర్స్లో మనం ఏం చెప్తామంటే ఇప్పుడు ఫిజిక్స్లో మా బ్రిడ్జ్ కోర్స్లో ఉండే టాపిక్స్ ఏంటంటే కైనమాటిక్స్ ఇన్ 1 dimension. ఆ టాపిక్ని పిల్లలు మోషన్ ఇన్ 1 dimension అని 9th క్లాస్లో 10th క్లాస్లో చదువుంటారు. దాన్ని మనము ఇంకొంచెం డెప్త్కి తీసుకువెళ్ళి ఓకే ఇది నాకు తెలిసిన చాప్టరే, నాకు తెలిసిన చాప్టర్ని ఇంకెంత డెప్త్కి ఇలా కూడా నేను నేర్చుకోవచ్చా అనేది నేర్పుతామండి. దాంతోపాటు బేసిక్ మ్యాథ్ అని ఒక టాపిక్ పెట్టాము. ఆ బేసిక్ మ్యాథ్లో ఏంటంటే ఇప్పుడు జామెట్రీ ఉంది, స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఆ స్ట్రైట్ లైన్ ప్రాపర్టీస్ వాళ్ళు స్కూల్ లెవెల్లో ఒక రేంజ్ వరకు చదివారు, కోఆర్డినేట్ జామెట్రీ చదివారు. దాన్ని ఫిజిక్స్లో మనం వాడాలి అంటే దాని అప్లికేషన్స్ తెలియాలి. ఇందాక నేను చెప్పినట్టు మ్యాథమెటిక్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్. సో ఆ అప్లికేషన్ ఎట్లా చేయాలి, ఆ ఇంటర్ రిలేషన్ ఎట్లా చేయాలి, మల్టిపుల్ కాన్సెప్ట్స్ని ఇన్వాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ మనం చెప్పడం కోసం ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అన్నట్టు అక్కడ 10th క్లాస్ వరకు ఏ స్ట్రెస్ లేకుండా ఉన్నది, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి గోల్ ఏర్పడుతుంది, ఆ గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతామా లేదా అని ఒక టెన్షన్ ఏర్పడుతుంది. దాన్ని మనం ఎలిమినేట్ చేయడం కోసం ఈ బ్రిడ్జ్ కోర్స్లో ఏం చేస్తామంటే గ్రాడ్యువల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ని డెవలప్ చేస్తాం. మనకి హెవీ షెడ్యూల్ ఏం లేకుండా రోజుకు ఒక 4 hours మాత్రం మనం ఆ బ్రిడ్జ్ కోర్స్ నడుపుతాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక 1.5 hour మనం టీచ్ చేసేది. ఆ మిగతా రోజంతా కూడా పిల్లలకి మనం చాలా ఫ్రీ టైం ఇస్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి. ఎందుకంటే 10th తర్వాత వాళ్ళకి ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు ఆ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లేదంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి మీకు తెలుసు ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారో పిల్లలంతా. అది అయిపోగానే మీరు ఇంటర్మీడియట్ మొదలు పెట్టారంటే డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ వర్క్. సో ఆ డైలీ ఒక 4 hours, 4.5 hours మనం చెప్పి మిగతా టైం అంతా వాళ్ళకి ఆడుతూ పాడుతూ నేర్చుకోవడానికి టైం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. అందుకనే మీరు ఇందాక చెప్పిన మాటల్లో ఇంకొక ఇంపార్టెంట్ మాట మీరు చెప్పింది ఏంటంటే ఇంటర్మీడియట్ 2nd year కంటే కూడా ఇంటర్మీడియట్ 1st year అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్మీడియట్ 1st yearలోనే వాళ్ళకి ఒక రిథమ్ ఏర్పడుతుంది. మనం 1st yearలో పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి కూడా నా రిక్వెస్ట్ ఇది, 1st yearలో పిల్లలకి ఎప్పుడు కూడా ర్యాంక్స్ ఇన్ని మార్కులు వచ్చినాయా ఇంకా ఎంత ర్యాంక్ రావాలనేది ప్రెషర్ చేయకండి. ఎందుకంటే 1st year అట్లీస్ట్ ఒక 3-4 months వరకు వాళ్ళకి సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయడానికి టైం ఇవ్వాలి. ఎప్పుడైతే వాళ్ళకి సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయడానికి అలవాటు అయ్యిందో ఆటోమేటిక్గా మార్కులు రావడం అనేది మొదలవుతుంది. మన కాన్సెప్ట్ ఎప్పుడు కూడా, మన టార్గెట్ ఎప్పుడు కూడా కాన్సెప్ట్ నేర్చుకోవాలి, దాన్ని అప్లై చేయడం, ఎంజాయ్ చేయగలగాలి. ఆ టార్గెట్లో వెళ్తే ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్గా ఒక బై ప్రొడక్ట్ అవ్వాలి తప్ప అదే గోల్ అవ్వకూడదు. సో ఫస్ట్ ఎగ్జామ్ నుంచి కూడా మనము ఈ రోజు నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఎన్నో ర్యాంక్ వచ్చినాయి, ఆ కంపారిజన్ మొదలు పెట్టామంటే పిల్లలకి అదొక భారం అయిపోతుంది. సో అందుకని మేము ఎప్పుడు కూడా 1st yearలో ఒక half of the 1st year వరకు మేము పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే మీరు మార్కుల గురించి, ర్యాంకుల గురించి వెంట పడద్దు. స్టార్టింగ్లో సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయండి. ఒకసారి ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయడం అలవాటు అయిన తర్వాత దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద సబ్జెక్ట్ అండ్ మార్క్స్ రావడం అనేది మొదలవుతుంది. సార్ యాక్చువల్లీ మీరు ఇప్పటిదాకా బ్రిడ్జ్ కోర్సెస్లో అకాడమిక్లో చెప్పారు, కానీ 1st year లాంగ్ అది ఇప్పుడు హాస్టల్ అనుకోండి, అది మిస్ అవుతుంది. మీకు హోమ్లీకి సంబంధించి అట్మాస్ఫియర్ మిస్ అవుతుంది. సో సడన్గా 1st year అంతా డైజెస్ట్ చేసుకోవడం కష్టం. అందుకని 1st year చాలా మంది డ్రాప్ అయిపోతుంటారు కూడా. డే స్కాలర్స్లో కూడా మీరు ఇంతకుముందు మ్యాథ్స్ గంట చదివేటోడు, ఫిజిక్స్, కెమిస్ట్రీ గంట చదివేటోడు. ఇప్పుడు మీరు పొద్దున 8 నుంచి 8 వరకు మొదలు పెడుతున్నారు, మాదాపూర్లో అయినా గోకుల్ ప్లాట్స్ అయినా. అంటే ఇది అకాడమిక్ షిఫ్ట్ ఓకే, సైకలాజికల్ ఆస్పెక్ట్లో సైకలాజికల్ అనేది చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్ కరెక్ట్ ఉంటే అకాడమిక్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఎట్లా అడ్రస్ చేస్తారు అసలు?
సార్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక స్టూడెంట్ని మీరు తీసుకొని సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు మార్నింగ్ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా అన్నాం అనుకోండి. యాజ్ ఎ కిడ్ మేము 10th క్లాస్ వరకు చదువుకున్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే మార్నింగ్ బ్యాట్ బాల్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం. సన్ రైజ్ దగ్గరికి వెళ్ళి మధ్యలో లంచ్ చేయడానికి వచ్చేవాళ్ళం, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం, మళ్ళీ సన్సెట్ అయ్యేదాకా ఆడుతూనే ఉండేవాళ్ళం. అప్పుడెప్పుడు మేమేమి స్ట్రెస్ ఫీల్ కాలేదు, ఎందుకంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఆడేమంటే దాన్ని ఎంజాయ్ చేసాం. సో మనం ఎప్పుడైతే పిల్లలకి ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయడం నేర్పుతామో అప్పుడు మీకు ఎన్ని గంటలైనా పిల్లలు ఆటోమేటిక్గా వర్క్ చేస్తారు. ఒక గేమ్ని ఎంజాయ్ చేసినట్టు, ఒక మూవీని ఎంజాయ్ చేసినట్టు ఒక సబ్జెక్ట్ని కూడా మనం ఎంజాయ్ చేయగలగడం నేర్పాలి. సో మనం చేసేది అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ రైజ్ చేసింది ఏంటంటే 8 to 8 అనేది స్ట్రెస్ఫుల్ కాదా అనేది. ఇక్కడ మనం 8 to 8 అనేది పిల్లల్ని మనం టీచ్ చేస్తూ వింటూ ఉండాలంటే అది చాలా బర్డెన్ అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు జేఈలో చూసుకుంటే టీచర్ ఒక 1 hour పాఠం చెప్తే అట్లీస్ట్ 1 hour యూ హ్యావ్ టు స్టడీ. అంటే 1:1 రేషియోలో టీచింగ్ ప్రాక్టీస్ ఉండాలండి. సో దానికి ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ని మనం కనుక టైం టు టైం క్లియర్ చేయగలిగితే స్టూడెంట్ చాలా ఫాస్ట్గా లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు చూసుకుంటే ఇండియాలో కోచింగ్ ఇండస్ట్రీ, ట్యూషన్స్ అనేది చాలా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రతి స్కూల్లోనూ మార్నింగ్ నుంచి 8 నుంచి 3:30 వరకు క్లాసులు చెప్తున్నారు. ఆ తర్వాత హోంవర్క్స్ ఇస్తున్నారు. ఆ హోంవర్క్స్ అనేవి పిల్లలు ఇంటి దగ్గర చేసేటప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఆ డౌట్స్ వచ్చినప్పుడు ఒక హెల్ప్ కోసం చూస్తున్నారు. పేరెంట్స్ ఆ హెల్ప్ ఇవ్వలేకపోతే ఆల్టర్నేటివ్ ఏం చూస్తున్నారంటే ట్యూషన్స్ అనేది చూస్తున్నారు. సో ఆ ట్యూషన్స్ అనేది మ్యాథ్స్కి ఒక ట్యూషను, ఫిజిక్స్కి ఒక ట్యూషను, కెమిస్ట్రీకి ఒక ట్యూషను, లేకపోతే బయాలజీకి ఒక ట్యూషను, ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క ట్యూషన్ పెడితే పిల్లడి మీద ఎంత భారం అవుతుందో మీరు ఆలోచించండి. సో మనం ఇదంతా ఉండకూడదు అనే దాంతో మనం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే మార్నింగ్ మనం ఒక సబ్జెక్ట్ టీచ్ చేసాం, ఒక టాపిక్ టీచ్ చేసాం, మధ్యాహ్నం అదే టాపిక్ పైన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలి అనేది మనం నేర్పుతాం. అదే టాపిక్ మీద మనం పిల్లలకి ఒక 10 to 20 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాం. మనం డే వైజ్ వర్క్ బుక్ అనేది తయారు చేసాం. ఆ వర్క్ బుక్లో ఈరోజు స్టూడెంట్ ఏం ప్రాబ్లమ్స్ చేయాలి అనేది ప్రీడిఫైన్డ్. స్టూడెంట్కి మనం ఏదైతే క్లాస్లో చెప్పామో అదే కాన్సెప్ట్ పైన ఆ రోజు ఏం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అందరికీ ఒకటే ఇస్తాము. ఇచ్చిన తర్వాత బేసిక్ నుంచి ఒక లెవెల్ వరకు అందరికీ కామన్గా ఉంటాయి. ఎవరైతే ఇవన్నీ కంప్లీట్ చేశారో నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలనేది మనం చెప్తాం. సో ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేయడం వల్ల మనకి ఆ ట్యూషన్స్ అనే కాన్సెప్ట్ అవసరం పడదు. పేరెంట్స్కి మనీ సేవ్ అవుతుంది, స్ట్రెస్ ఉండదు. మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళి ఇప్పుడు ఫిజిక్స్ ట్యూషన్ ఒకసారి చెప్తున్నారు, మ్యాథ్స్ ట్యూషన్ ఒకసారి చెప్తున్నారు, కెమిస్ట్రీ ట్యూషన్ ఒకసారి చెప్తున్నారు. ఇవన్నీ పోయి మనం ఆ ట్యూషన్ అవసరం లేకుండా మన పర్యవేక్షణలో స్టూడెంట్ మొత్తం ఆ రోజు మనం చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి పేరెంట్స్ తోటి హాయిగా టైం స్పెండ్ చేసి పడుకుంటాడు. వీళ్ళు జూనియర్ లెక్చరర్స్ ఉంటారు సార్ స్టడీ అవర్స్లో? సార్ ఇక్కడ జూనియర్ లెక్చరర్ అనే కాన్సెప్ట్ ఒక మిస్కాన్సెప్షన్గా డెవలప్ అయిపోయిందండి. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్లో మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు చదివిస్తున్నాము, స్టడీ అవర్స్లో జేఎల్స్ ఉంటారు అనేది వింటూ ఉంటాం. అది చాలా తప్పండి. అంటే జేఎల్సిఎస్ఎల్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకురాకూడదు. అంటే అక్కడ మనం ఏంటంటే సేమ్ టీచర్ మనకి మార్నింగ్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో అదే టీచరు రోజంతా పిల్లలతో కూర్చొని చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా డిఫికల్ట్ టాస్క్ అండి. అందుకని మనం ఏం చేస్తున్నామంటే మార్నింగ్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో లెటర్స్ నేను ఈరోజు మార్నింగ్ 8కి వెళ్ళాను అనుకోండి, 8 to 4:30 నేను లెసన్ చెప్పాను. ఒక్కొక్క టీచర్ని ఏం చేస్తున్నామంటే కొద్దిగా లేట్గా రమ్మని చెప్తాం, 10 to 8 చేయండి. అలా వీక్లీ మనం ఏంటంటే రొటేషన్ బేసిస్ మీద డిఫరెంట్ టీచర్స్ విల్ కమ్ అండ్ డిఫరెంట్ స్టడీ అవర్స్ లో కొంతమంది అయితే సీనియర్ టీచర్స్ ఉంటారు, జూనియర్స్ ఉన్నా సీనియర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. ఎస్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జూనియర్ టీచర్స్ అనే వర్డ్ ఏదైతే వాడుతున్నారో జూనియర్ టీచర్స్ అనే వాళ్ళకి
మనం కరెక్ట్ డెఫినేషన్ ఇవ్వాలి. కొద్దిగా వార్డెన్ కంటే కొద్దిగా పెద్దగా ఉన్న వాళ్ళను చేయాలంటున్నారు. మామూలు ఏమీ రాదు, చాలా భాష ఏమీ రాకుండా స్టూడెంట్స్ అవుతున్నా లేదా వార్డెన్ లాంటి వాళ్ళు చేయాలని పేరు పెట్టేసిండు. అది తప్పు. అలాంటి టీచర్ పర్యవేక్షణలో మనం ఎంతసేపు ఉన్నా పిల్లలు ఏంటంటే ఇప్పుడు డౌట్ వచ్చింది. సెక్యూరిటీ గార్డు జిఎల్ అంటే చాలా కాలేజీలో సెక్యూరిటీ గార్డు, నేను తక్కువ చేయట్లేదు, కొన్ని కాలేజీలో అట్లా ఉంది, నేను పదము తప్పు వాడుతున్నారు. కానీ అంటే మీకు టీచర్ ఎలా ఉండాలంటే స్టూడెంట్ నీ దగ్గరికి డౌట్ తీసుకొచ్చినప్పుడు ఆ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే క్యాపబిలిటీ అయితే కంపల్సరీ ఉండాలి. అట్లీస్ట్ ఒక ఈజీ టు యావరేజ్ లెవెల్ 70-80% అన్నా క్లియర్ చేయగలగాలి. అప్పుడు ఆ 20% క్లియర్ చేయలేకపోయినా సీనియర్ ఫ్యాకల్టీ ఎలాగో అవైలబుల్ ఉన్నారు, సో వాళ్ళు టీచ్ చేస్తారు. ఒకవేళ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఆ రోజు లేరు అనుకోండి, నెక్స్ట్ రోజు అయినా క్లాస్లో డెఫినెట్గా డౌట్స్ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఆ డౌట్స్ డిస్కషన్ జరిగినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏ రోజు మనం టీచ్ చేసిన కాన్సెప్ట్ ఆ రోజు పర్ఫెక్ట్గా కంప్లీట్ అవ్వాలి. దీన్నే మనం డే వైజ్ క్లోజర్ అంటాం. అలాగా ఆ డే వైజ్ క్లోజర్కి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ స్టడీ అవర్స్ వాట్ ఎవర్ ఈస్ షెడ్యూల్డ్ బిట్వీన్ 5 to 8 ఏదైతే ఉందో ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో మనం మాడ్యులస్లో ఏం చేయబోతున్నామంటే నేను చెప్పినట్టు సీనియర్ ఫ్యాకల్టీ ఆన్ రొటేషన్ బేసిస్ దే విల్ కమ్ ఫర్ ద ఈవినింగ్ స్టడీ అవర్స్. వాళ్ళతో పాటు మనం ఐఐటి హైదరాబాద్, ఎన్ఐటి వరంగల్ నుంచి ద టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం రిక్రూట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ జర్నీ ఆల్రెడీ చేస్తున్నారు, జేఈ ప్రిపరేషన్ వాళ్ళు చేస్తున్నారు, ఫెమిలియర్ ఉన్నారు. సో వాళ్ళు డెఫినెట్గా పిల్లలతోటి ఒక ర్యాపో ఏర్పరచుకుని, ఇప్పుడు వాళ్ళకి ఒక పర్టికులర్ టాపిక్ చాలా డిఫికల్ట్గా ఉందనుకోండి, ఇప్పుడు ఐఐటికి ప్రిపేర్ అయిన టీచరే ఉన్నాడు, రీసెంట్గా తను ఐఐటీలో కంప్లీట్ చేసి టీచింగ్కి వచ్చారనుకోండి, అప్పుడు ఆ పిల్లవాడికి ఏం చెప్తారంటే అరే ఏం కాదు, ఈ టాపిక్ నేను చదివినప్పుడు నాకు కూడా చాలా డిఫికల్ట్గానే ఉండింది, నాకు ఎంత టైం పట్టింది, సో ఇట్ ఈస్ నార్మల్, నీకు నేనే ఎంత కావాలంటే అంత టైం నేను ఇమాజిన్ చేసుకోవచ్చు. 5-6 ఏళ్ల క్రితమే కాబట్టి ఇమాజిన్ చేసుకోగలుగుతుంది, 4-5 ఏళ్ల క్రితమే కాబట్టి ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ అనేది గుర్తుంటుంది, అది మర్చిపోరు. సో అలాంటి మెరికల్ లాంటి టీచర్ని మేము రిక్రూట్ చేసి ఫ్యూచర్లో వీళ్ళు మెయిన్ ఫ్యాకల్టీ కూడా పనిచేస్తారు. మీరు కూడా అట్లా ఎదిగారు కదా, అందరూ మీరు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లోనే తీసుకొని జూనియర్ నుంచి ఎదిగి ఈ స్థాయికి వచ్చి హైదరాబాద్ టాప్ మోస్ట్లో ఒకరికి వెళ్ళారు కదా. రైట్ సార్, యాక్చువల్గా ఇప్పుడు సరే 8 to 8 ఫైన్ సార్, ఎంత తప్పదు. ఇప్పుడు మా బాబు కూడా 8 to 8 ఫిడ్జీలో ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్. కానీ ఈ కనీసం ఆదివారం టెస్ట్ చేసి శనివారం టెస్టింగ్ ఎలాంటి హాలిడే లేకుండా చేసి మీ శనివారం కొంత రిలీఫ్ ఇచ్చి ఆదివారం రిలీఫ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా మీ దగ్గర? డెఫినెట్గా అండి. ఎందుకంటే మీరు చూస్తే మనం ఇంత ఏజ్ వచ్చి ఇంత ఫిజికల్గా మనం చాలా స్ట్రాంగ్గా ఉండి పెద్దవాళ్ళమై ఉండి కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు చూసుకుంటే మీరు సాటర్డే సండే 2 రోజులు హాలిడే కోరుకుంటున్నారు. లేకపోతే టీచింగ్ ఇండస్ట్రీలో చూసుకుంటే వారానికి ఒక రోజు అయితే హాలిడే కంపల్సరీ ఉండాలి. పిల్లలకి ఆ ఏజ్లో ఆ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మనం సండే టెస్ట్ పెట్టి వాళ్ళని టార్చర్ చేయడం తప్ప అది కరెక్ట్ మెథడాలజీ కాదండి. సో అందుకని మనం ఏం చేస్తామంటే సాటర్డే రోజు 4:30కి వదిలేస్తాం. మనం అంతే, ఇంకేముండదు. సాటర్డే 4:30కి వదిలేస్తాం. మళ్ళీ మండే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి. సో సాటర్డే ఈవినింగ్ నుంచి సండే అంతా కూడా వాళ్ళకి హాలిడే. సాటర్డే ఈవినింగ్ మొత్తం, సండే మొత్తం, మండే మార్నింగ్ ఫ్రెష్గా వస్తుంది. జస్ట్ రీఛార్జ్ ఇది. సో ఆ టైంలో పిల్లలకి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఒకవేళ చదవాలి, నాకు మండే ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ని నేను ప్రిపేర్ అయ్యి బాగా చెయ్యాలి అనుకుంటే ఆ సెల్ఫ్ మోటివేషన్ తోటి పిల్లవాడు చదివాడు అనుకోండి, దట్ హీ విల్ నాట్ ఫీల్ లైక్ స్ట్రెస్. అలా కాకుండా నువ్వు సండే కూడా చదవాల్సిందే, నేను స్టడీ అవర్స్ పెడతాను, క్లాసులు పెడతానని పిల్లల్ని అక్కడ ఫోర్స్ చేసి ఉంచితే వాళ్ళు ఒక మెకానికల్గా ఎన్వైరన్మెంట్లో ఒక స్ట్రెస్కి గురయ్యి మొత్తానికి బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. సో అది చాలా తప్పండి. సో డెఫినెట్గా మాడ్యులస్లో సాటర్డే 4:30 తర్వాత మనం పిల్లల్ని వదిలేస్తున్నాం. సండే అనేది ఓకుల్ బ్లాస్ట్ కూడా ఇదేనా సార్? ఎస్, ఓకుల్ బ్లాస్ట్ కూడా డెస్కాస్కి అయితే ఇదే పద్ధతి. ఎస్. ఓకే సార్, యాక్చువల్గా ఇప్పుడు టెస్టింగ్ అనేది మనం మాట్లాడుకున్నాం బిగినింగ్లో, అంటే సరైనటువంటి ఆప్టిట్యూడ్స్ను టెస్ట్ చేయడం, వాళ్ళ యొక్క ప్రతిభను, వాళ్ళకు ఉండేటువంటి అంతర్గత సామర్థ్యాలను గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఎవరు ఎలాంటి స్టూడెంట్ అర్థమవుతుంది, వాళ్ళ తత్వం అర్థమవుతుంది. సో తత్వం అర్థమైనప్పుడు ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండాలి, ఏ సెక్షన్లో ఉంచాలి, ఎట్లా డీల్ చేయాలనేది అర్థమవుతుంది. దట్ ఈస్ ఫైన్. కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మీకు జేఈ మెయిన్ అడ్వాన్సో మీ దగ్గర ఎట్లా నీట్లేదు కాబట్టి బిట్సాట్ కానీ సన్నద్ధం చేయాలంటే మీకు ఈ స్టూడెంట్స్ను
మీకు మిగతా వీకెండ్ ఎగ్జామ్స్లో కానీ క్యూములేటివ్ టెస్ట్లో కానీ వీటిలో స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే వే ఆఫ్ కరెక్ట్గా ఆలోచించగలిగేది ఆ ఎగ్జామ్కు ట్యూన్ అయ్యే విధంగా లాంటి టెస్టింగ్ ప్యాటర్న్ ఉండాలి. అంటే మీ టెస్టింగ్ ప్యాటర్న్ అనేది వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ నాకు తెలిసినంతవరకు జేఈ వీటిల్లో. సో మీకేమైనా రొటీన్గా అన్ని బుక్లకి వెళ్ళి క్వశ్చన్లను కంపైల్ చేసేసి క్వశ్చన్లు ఇచ్చేస్తే అది రియల్ టెస్టింగ్ కాదు. అందుకే గ్రాండ్ టెస్ట్ 250 చూడండి కూడా 150 కూడా వస్తలేవు కొన్ని సందర్భాలు. చాలా వాటిలో కన్ని కంపైల్ చేస్తున్నారు ఇవాళ రేపు. అట్లా మీకు ఓన్ యూనిక్ R&D కానీ లేకుంటే క్వశ్చన్ పేపర్ తీయడం కోసం ఇది ప్రత్యేక జాగ్రత్తలు కానీ ఏమైనా స్పెషల్ స్ట్రాటజీ ఉందా దీని మీద? సో ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు మనం టీచ్ చేసేటప్పుడు పిల్లలు ఎక్కడెక్కడైతే డౌట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ మనం బాగా అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే క్లాస్ చెప్పేటప్పుడు మాది డెఫినెట్గా 2-way ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా హీస్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ డౌట్ దట్ హీ గెట్స్. సో వాళ్ళకి వచ్చిన ఏ క్వశ్చన్ని కూడా ఇది ఇంత చిన్న క్వశ్చన్ ఎందుకు అడిగావు, ఇంత సిల్లీ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నావు అనేది ఎప్పుడు కూడా ఏ టీచర్ కూడా డిస్కరేజ్ చేయరు. మనం ఎప్పుడైతే ఆ క్వశ్చనింగ్ని ఎంకరేజ్ చేస్తున్నామో వాళ్ళకి ఆ క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చేస్తుంది. ప్రతి క్వశ్చన్ మన టీచర్ ఆన్సర్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. సో ఆ ఇంటరాక్షన్లో మనం అబ్జర్వ్ చేస్తాం ఈ మెజారిటీ ఆఫ్ ద క్లాస్కి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ తప్పులు చేసే ఛాన్స్ ఉంది అనేది మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఆ వీకెండ్ పేపర్ ఇచ్చేటప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ మీద కొంచెం డిఫికల్ట్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇస్తాం. ఎక్కడైతే ట్రాప్స్ ఉంటాయి, ప్రతి జేఈ అడ్వాన్స్ చూసుకుంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతి స్టూడెంట్ బయటకు వచ్చి నేను చాలా బాగా రాశాను, నాకు అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ 4 ఆప్షన్స్లో ప్రతి ఆప్షను ఏదో ఒక మిస్టేక్ చేస్తే ఈ ఆప్షన్ వచ్చేటట్టు ఫ్రేమ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు రిలవెంట్ ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఒక మిస్టేక్ చేస్తే ఈ ఆప్షన్ వస్తుంది. కానీ ఆప్షన్ వచ్చింది అంటే ఓకే నేను చేసింది కరెక్టే, ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి. అదే లేదనుకోండి, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఆ క్వశ్చన్కి ఆప్షన్స్ చూసుకుంటే ఒకటి ఫెమిలియర్గా కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది, మిగతా అంత కన్ఫ్యూజ్ చేసేటట్టు ఉండవు. అంటే ఆ మిస్లీడింగ్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉండవు. అదే మల్టిపుల్ కరెక్ట్లో కూడా ట్విస్ట్ ఉంటాయి. సో అందుకని మనం ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ట్రాపింగ్ క్వశ్చన్స్ని పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు చేస్తాం. అంటే జేఈ అడ్వాన్స్ ఎందుకు డిఫరెంట్, ఎందుకు డిఫికల్ట్ అంటే అందుకే ఎక్కడైతే మనం మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయో ఆ మిస్కాన్సెప్షన్ నుంచి ఏమైతే ఆన్సర్ వస్తుందో అవి కూడా కంపల్సరీగా ఆప్షన్స్లో ఉంటాయి. గెస్ వర్క్ తోటి మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయలేము జేఈ అడ్వాన్స్లో. సో అలాంటి ఆప్షన్స్ క్రియేట్ చేసి క్వశ్చన్స్ తయారు చేయడం అనేది మనం వీకెండ్ పేపర్స్లో కూడా చేస్తాం. అన్ని డిఫరెంట్ బుక్స్ నుంచి మనం కట్ పేస్ట్ చేసి ఇచ్చేసామనుకోండి, పిల్లలు ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు రావచ్చు, ఆ బుక్ చేయని వాళ్ళకి తక్కువ మార్కులు రావచ్చు. అందుకని వీలైనంత వరకు మనం ఆ వీకెండ్ పేపర్ ఏదైతే ఉందో పిల్లలకి ఒక కొత్త అనుభూతి కలిగేటట్టుగా మనము ఒక ఫ్రెష్ క్వశ్చన్స్ని మనం తయారు చేసి ఇస్తాం. తయారు చేస్తారు. సార్ యాక్చువల్గా టెస్టింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా జేఈ మెయిన్ కంటే ఇంకా అడ్వాన్స్లో ఎగ్జామ్లకు బయటకు వచ్చి అందరు బాగానే రాశాను అనుకుంటారు. బహుశా వాళ్ళ ఫీలింగ్ కూడా కరెక్టే. కానీ తీరా రిజల్ట్ చూసుకుంటే 200 వస్తానికి 120 ఎంతో వస్తాయి, 120 వచ్చినానికి 80 వస్తాయి, 40 వస్తాయని కూడా 60 వస్తానికి నెగిటివ్ మార్క్స్ వస్తాయి. ఇది ప్రాక్టికల్ జరుగుతుంది. సో దానిలో మీకు దానిలో ఎక్స్పర్టైజు పేరెంట్స్ కోసం చెప్తున్నాను నేను. సింగిల్ కరెక్టు, మల్టిపుల్ కరెక్ట్, ఇవన్నీ రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి కదా. సో దీనిలో చాలా వరకు ఏంటంటే మీరు ట్రాప్ చేస్తారు, మీరు ఇంతకుముందు ట్రాప్ చేస్తారు వాడిని తప్పు చేసే విధంగా. ఈ ట్రాప్ చేసేదాన్ని సిల్లీ మిస్టేక్ చేసేదాన్ని ఉంటుంది. అందరూ కూడా లాస్ట్కి ఏమంటే రిజల్ట్స్ రాగానే అన్ని సిల్లీ మిస్టేక్ చేసినా, అన్ని తెలుసు కానీ తప్పు చేసినా అది వచ్చు ఇప్పుడు ఏమంటే చేస్తా అని అంటుంటారు కదా. సో ఈ సిల్లీ మిస్టేక్ చేయడం అనేది అరికట్టకుంటే మీకు మంచి స్కోర్ రాదు. సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది. ఈ సిల్లీ మిస్టేక్ చేయడం కోసం ఇక్కడ కూడా ఒక స్పెషల్ మెకానిజం ఉన్నట్టు లేనట్టున్నది. మీరేమన్నా దానికి సపరేట్ స్ట్రాటజీ ఉంది దానికోసం? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అందరి పిల్లలకి, చాలామంది పేరెంట్స్కి ఇది సార్ చెప్పినట్టు ఇది చాలా ఫెమిలియర్ ఆన్సర్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. ఏంటంటే సిల్లీ మిస్టేక్స్ చేశాను అందుకనే పోయినాయి, లేకపోతే నేను ఇప్పుడు చేయమంటే చేస్తాను అనేది చాలా రిపీటెడ్గా వినే ఆన్సర్ అండి పిల్లల దగ్గర నుంచి పేరెంట్స్.
సో దానికి మనము ఒక మెకానిజంని క్రియేట్ చేసాం. దాన్ని ఎట్లా మినిమైజ్ చేయాలి అనేది ఒక మెకానిజం క్రియేట్ చేసామండి. ఎగ్జామ్ రాయడం ఎంత ఇంపార్టెంటో ఆ ఎగ్జామ్ తర్వాత ఆ ఎగ్జామ్లో చేసిన మిస్టేక్స్ని అనలైజ్ చేయడం అనేది అంతే ఇంపార్టెంట్. దానికోసం మనం ఏంటంటే ఒక మెకానిజం ఏం క్రియేట్ చేసామంటే, ఎగ్జామ్ మండే మార్నింగ్ ఎగ్జామ్ జరిగింది అనుకోండి, మధ్యాహ్నం మనం ఏం చేస్తామంటే టీచర్స్ టెస్ట్ అనాలిసిస్ అని చేస్తాం. ఆ టెస్ట్ అనాలిసిస్ చేసినప్పుడు ఏం చెప్తామంటే, ఏవైతే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్కి సొల్యూషన్ చెప్తాం. ఒక ప్రాబ్లం చేశారనుకోండి, ఆ ప్రాబ్లంకి మల్టిపుల్ వేస్ ఆఫ్ అనలైజింగ్, మల్టిపుల్ వే ఆఫ్ సాల్వింగ్ అనేది చెప్తాం. దాంతోపాటు వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ పీపుల్ విల్ డూ ఇన్ సాల్వింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ తన మిస్టేక్స్ నుంచి నేర్చుకోవచ్చు. తెలివైన స్టూడెంట్ ఏం చేస్తాడంటే తన మిస్టేక్స్ నుంచి మాత్రమే కాకుండా ఎదుటి వాళ్ళు చేసే మిస్టేక్స్ నుంచి కూడా నేర్చుకుని ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తాడు. సో మనకున్న ఇంత అపారమైన అనుభవం వల్ల మనం ఇంతకు ముందు బ్యాచెస్లో చేసిన పిల్లలు ఎలాంటి మిస్టేక్స్ చేశారు, ఇలాంటి క్వశ్చన్ ఐఐటీలో వచ్చినప్పుడు ఏం మిస్టేక్ చేశారు, మనం అది చేయకూడదు అనేది టీచర్స్ చెప్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు అలర్ట్ అవుతారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలాంటి ట్రాప్ క్రియేట్ చేస్తారు, సో ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అనేది అవేర్నెస్ వస్తుంది. సో దానివల్ల కొంత సిల్లీ మిస్టేక్స్ ఒక లెవెల్ వరకు తగ్గుతుంది. సో అక్కడ స్టెప్ 1 ఏంటంటే టెస్ట్ అనాలిసిస్ డన్ బై టీచర్. తర్వాత ఏంటంటే మనం ఆ రోజు ఎండింగ్ కల్లా ఆ రిజల్ట్ ఇచ్చేస్తాం. ఆ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఎర్రర్ షీట్ అని చెప్పి పిల్లలకి ఒక కంప్యూటర్ జనరేటెడ్ ఎర్రర్ షీట్ ఇస్తాం. ఆ ఎర్రర్ షీట్లో ఏమవుతుందంటే తన క్వశ్చన్స్ ఎన్ని తప్పు చేశాడు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏం పెట్టావు అనేది మనం పిల్లలకి ఆ ఎర్రర్ షీట్లో ఇస్తాం. సో అప్పుడు పిల్లల్ని మనం ఏం అడుగుతామంటే ఎర్రర్ అనాలిసిస్ నోట్బుక్ అని ఒక సెపరేట్ నోట్బుక్ మెయింటైన్ చేయమంటాం. ఆ నోట్బుక్లో స్టూడెంట్ చేసిన ప్రతి మిస్టేక్ మళ్ళీ సాల్వ్ చేయమంటాం. ఆ సాల్వ్ చేసేటప్పుడు కరెక్ట్ సొల్యూషన్ ఏంటి, అసలు ఈ క్వశ్చన్ని నువ్వు ఎందుకు మిస్టేక్ చేసావు, నీకు మిస్కాన్సెప్షన్ వల్ల తప్పు చేసావా, లేకపోతే టైం లేకపోవడం వల్ల తప్పు చేసావా, లేకపోతే క్యాలిక్యులేషన్ వల్ల తప్పు చేసావా, ప్లస్ మైనస్ సిల్లీ మిస్టేక్ వల్ల తప్పు చేసావా అనేవి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్ ఏంటనేది మనం అక్కడ డెఫినెట్గా రాయమంటాం. అట్లా రాసి ఆ ఎర్రర్ అనాలిసిస్ నోట్బుక్ని ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటారు. ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎర్రర్ అనాలిసిస్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ ముందు పాత క్వశ్చన్స్ ఏవైతే మిస్టేక్స్ చేశారో అవన్నీ మళ్ళీ ఇంకోసారి ఆ మిస్టేక్స్ని కూడా రివైజ్ చేసుకుంటారు. సో దట్ దే విల్ నాట్ రిపీట్ సిమిలర్ మిస్టేక్స్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్స్. దీంట్లో ఈ ఎర్రర్ అనాలిసిస్ నోట్బుక్లో ఒక సెపరేట్ సెక్షన్ పెడమంటాం. ఆ సెక్షన్లో ఏం చెప్తామంటే సిల్లీ మిస్టేక్స్ ఏవైతే చేస్తున్నారో ఆ సిల్లీ మిస్టేక్స్ అన్నీ మళ్ళీ ఇంకోసారి రాయమంటాం. అంటే యూజువల్గా ఎలా ఉంటాయంటే ఎడిషన్ బదులు సబ్ట్రాక్షన్ చేయడము, లేకపోతే మల్టిప్లికేషన్ డివిజన్ తప్పు చేయడము, స్క్వేర్ చేయడం బదులు క్యూబ్ చేయడము, అట్లా ఒక ప్యాటర్న్ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ మైనస్ కాస్ ఎక్స్. ఈ ప్లస్ మైనస్ని మిస్ అవుతుంటారు. డిఫరెన్షియేషన్ చేయాల్సిన చోట ఇంటిగ్రేషన్ చేయడము, లేకపోతే ఇంటిగ్రేషన్ చేయాల్సిన చోట డిఫరెన్షియేషన్ చేయడము, ఇవన్నీ కామన్ సిల్లీ మిస్టేక్స్ అండి. ఈ సిల్లీ మిస్టేక్స్ అన్నీ ఒక చోట రాసినప్పుడు మనకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది అందులో, ఎలాంటి మిస్టేక్స్ మనం చేస్తున్నాము ఇలా. సో నెక్స్ట్ టైం మనం ఆ సిల్లీ మిస్టేక్స్ని రిపీటెడ్గా మనం రివైజ్ చేస్తున్నప్పుడు ప్రతి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం పిల్లలకి ఏం చెప్తామంటే ఆ సిల్లీ మిస్టేక్స్ అన్నిటిని మళ్ళీ ఇంకోసారి చూసుకోమని చెప్తాం. ఆ చూసి నెక్స్ట్ టైం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ d/dx ఆఫ్ sin x అని వచ్చినప్పుడు పిల్లోడు అలర్ట్ అవుతాడు. ఓకే, నేను లాస్ట్ ఒక 2-3 టైమ్స్ ఇదే మిస్టేక్ చేశాను, సో ఈసారి నేను జాగ్రత్తగా ఉండాలి అని మైండ్ అలర్ట్ అవుతుంది. సో దానివల్ల వీ హ్యావ్ సీన్ ద సిల్లీ మిస్టేక్స్ అనే ఫినామినా చాలా డ్రాస్టిక్గా తగ్గిందండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంటు, ప్రతి పేరెంటు దీని గురించి థింక్ చేయండి. ప్రతి స్టూడెంటు ఇది ఫాలో అవ్వాలనేది ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ చదువుతున్నా కూడా ప్రతి స్టూడెంట్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ JEE ఆర్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఐ సజెస్ట్ దిస్ ఈజ్ మ్యాండేటరీ. దిస్ వే దే కెన్ గెట్ ఓవర్ ద సిల్లీ మిస్టేక్స్. ఎందుకంటే అండి ఇప్పుడు మనం చాలామంది పిల్లల టెండెన్సీ ఏంటంటే ఎగ్జామ్ అయిపోయింది, నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది అనేసి వదిలేయడమే. ఆ తర్వాత ఆ ఎర్రర్ అనాలిసిస్ లేకపోతే టెస్ట్ అనాలిసిస్ లేకపోతే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మనకేదో హెల్త్ ప్రాబ్లం ఉంది,
డాక్టర్ ఏం చెప్తాడండి, డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయించుకుని రమ్మంటాడు. నీకు ఫీవర్ ఉందంటే ఆ ఫీవర్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుని రమ్మంటాడు. ఆ ఫీవర్ ప్రొఫైల్ టెస్ట్ చేయించిన తర్వాత అది వైరల్ ఫీవరా లేకపోతే మలేరియానా డెంగ్యూనా అనేది మాత్రమే అది చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఇది నీకు వచ్చిన హెల్త్ ఇష్యూ ఇది, దీనికి రీజన్ ఇది, సో నువ్వు ఈ మెథడ్ చెయ్యి, ఈ మెడికేషన్ వాడు, లేకపోతే ఈ పథ్యం ఉండు, ఈ ఫుడ్స్ తినద్దు, ఈ ఫుడ్స్ తిను, ఇట్లా అయితే నువ్వు రికవర్ అవుతావు అని చెప్తాడు. ఆ తర్వాత మనం అది ఫాలో అయినప్పుడు కదా మనం దాని నుంచి రికవర్ అయ్యేది. అలా కాకుండా నాకు టెస్ట్ చేయించుకున్నాను, నాకు ఈ ప్రాబ్లం ఉన్నదని తెలిసింది, సో డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ఫాలో అప్ యాక్షన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పేది ఏదైతే ఉందో మనం ఇక్కడ చేసే టెస్ట్ అనాలిసిస్ లాంటిది. తర్వాత మనం ఆ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ని మనం ఫాలో అయ్యి మనం ఏదైతే ఉందో అది ఇక్కడ ఎర్రర్ అనాలిసిస్ ప్లే చేస్తుంది. సో ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో టెస్ట్ అనాలిసిస్ ఎర్రర్ అనాలిసిస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు లేని టెస్ట్ అనేది ఎగ్జామ్ ఎన్ని వందల ఎగ్జామ్స్ తీసుకున్నా అది ఉపయోగం లేదు. గ్రేట్. చూసారు కదా మిత్రులారా, ఇట్లా అనేక మంది ఎక్స్పర్ట్స్ చేసేటువంటి వీడియోల పరంపర కొనసాగుతుంది. కాబట్టి అందరు కూడా పూర్తి వీడియో చూడండి, మీ మిత్రులకు వీడియోని షేర్ చేయండి, దయచేసి తెలియజేయండి. ఎందుకంటే ఇంత అవగాహన కార్యక్రమాలు, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, ఇంత సుదీర్ఘమైనటువంటి అత్యున్నత స్థాయి అనుభవం ఉండేటువంటి ఫ్యాకల్టీస్ మీకు యొక్క సమాచారం మీకు ఎక్కడ కూడా యూట్యూబ్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కనబడదు. కాబట్టి అందరూ ఈ అవకాశం వినియోగించుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ ఉంది, తర్వాత మీకు హెల్ప్ లైన్ సంబంధించి గైడెన్స్ ఫోన్ నెంబర్ ఉంది. సో దాని నుంచి కూడా మీకు ఫోన్ చేసి గైడెన్స్ అందించబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఫిడ్జీ బెటర్ వెర్షన్ ఆఫ్ ఫిడ్జీ అనేది ఇప్పుడు మోడ్యులస్, ఫిడ్జీలో లోపాలు అధిగమించి మరింత మెరుగైనటువంటి ట్రైనింగు, ఇంటెన్సివ్ కోచింగు, స్టడీ అవర్సు, పూర్తి వ్యక్తిగత బాధ్యతతోటి తీసుకుంది. గోకుల్ ప్లాట్స్ మీకు కూకట్పల్లిలో ఉంది, కేపీహెచ్బిలో గోకుల్ ప్లాట్స్ హాస్టల్ క్యాంపస్ ఉంది, మాదాపూర్లో డేస్కల్ క్యాంపస్ ఉంది. కాబట్టి దీనిలో రెండింటిని కూడా అవకాశం వినియోగించుకొని మీరు ఏవైతే కాలేజీలో చేరాలనుకుంటే వాటి అన్నిటి చూసి దాంతోపాటు ఇది కూడా చూసి మీరు వెరిఫై చేసుకొని సరిగ్గా అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.